హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ తెలుసుకుందాము. సో అప్డేట్ ఏంటంటే డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు భర్తకు పెన్షన్ డబ్బులు వచ్చి ఏదైనా కారణం వలన భర్త మరణిస్తే తన భార్యకు పెన్షన్ అప్లై చేయడానికైతే అవకాశం కల్పించారు. సో ఒక కుటుంబం నందు భర్త పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే పెన్షన్ భార్యకు అప్లై చేసే విధంగా మన వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారి లాగిన్లో అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్ పెన్షన్ యాప్లో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ లాగిన్లోకి వెళ్ళి స్పౌజ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా అప్లై చేయొచ్చు. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ప్రస్తుతం స్పౌజ్ పెన్షన్కు ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నారో అదే ప్రాసెస్లో ఇప్పుడు స్పౌజ్ పెన్షన్కు అప్లై చేయాలి. అలాగే భర్త పెన్షన్దారుడు కానిచో ప్రస్తుతం స్పౌజ్ పెన్షన్కు అప్లై చేయడానికి అవకాశం లేదు. సో ఈ విషయం అయితే అందరూ గమనించండి. కావలసిన పత్రాలు భర్త ఆధార్ కార్డ్ జిరాక్స్, భార్య ఆధార్ కార్డ్ జిరాక్స్, పెన్షన్ బుక్ ఉంటే తీసుకోండి. అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్, భర్త డెత్ సర్టిఫికేట్ జిరాక్స్. సో ఇవన్నీ తీసుకెళ్ళి మీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిస్తే అయితే మీకు పెన్షన్ అయితే అప్లై చేస్తారండి. సో డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో డెత్ సర్టిఫికేట్ లేకపోతే మీకైతే పెన్షన్ అప్లై చేయరండి. సో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి అప్లై చేస్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.